వినుకొండ ప్రజానీకానికి పల్నాడు జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లాలో 7 సీట్లు మరియు ఎంపీ సీటు అన్నీ కూడా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి పల్నాడు జిల్లా ప్రజలందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంచెం దించున్నాను. అలాగే వినుకొండ ప్రజానీకానికి నేను ఎంతో రుణపడి ఉన్నా. నన్ను 3వసారి శాసనసభ్యునిగా ప్రజలందరూ ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి నన్ను గెలిపించిన విషయాన్ని నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. అలా వినుకొండ ప్రజలు రుణం తీర్చుకోవాలని ఆకాంక్షతో, ఆశయంతో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాను. నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు మొదటి రోజు ఇక్కడ మొక్కుబడి చెల్లించి ఈ మెట్లు దారి ఎలా ఉంది అనేది పరిశీలన చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. అలాగే లక్ష్మీనరసింహస్వామి దగ్గర పూజలు అలాగే ఇక్కడ వరసిద్ధి వినాయకుడి దగ్గర పూజలు చేసిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా నా మొదటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నా. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఈ మెట్లు దారి మరి చాలా కాలంగా మెట్లు పూజ చేయటం భక్తులకి, అలాగే రామలింగేశ్వర స్వామి దర్శనానికి ఇదంతో ప్రాతినిధ్యం సంతరించుకుంది. ఈరోజు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్గా బ్లాక్ చేసి ఇటు నుండి వెళ్ళేదానికి మార్గం లేకుండా చేశారు. అంటే బ్లాస్టింగ్లు కార్యక్రమం పూర్తయిన తర్వాత అయినా సరే దీన్ని బాగు చేసి దీన్ని ఈ దారిని కూడా మెట్టు దారిని కూడా ఓపెన్ చేసి ఉంటే బాగుండేది. అయితే ఈరోజు భక్తులందరి కోరిక మేరకు దీని మీద ఒక కమిటీకి బాధ్యత చెప్తాం. ఈ మెట్లు దారి మరమ్మతులు చేయడానికి, అభివృద్ధి చేయడానికి దానికి ఒక ప్రత్యేక కమిటీ, గతంలో రామలింగేశ్వర స్వామి గుడి కమిటీ ఉంది, ఆ కమిటీని బలోపేతం చేసి అవసరమైతే భక్తుల విరాళాలతో మేమందరం కూడా విరాళాలు ఇచ్చి మరి వినుకొండ పట్టణంలో అలాగే భక్తులందరి సహకారంతో విరాళాలతో ఈ యొక్క మెట్లు పూర్తి చేసే బాధ్యత మెట్లు కమిటీకి అప్పచెప్తాము. ఇది తొందరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఘాట్ రోడ్డు పరిశీలనకు కూడా ఈరోజు వెళ్తున్నాము. అక్కడ అంటే ఘాట్ రోడ్డు, తార్ రోడ్డు వేయటం 5 సంవత్సరాల నుండి పూర్తి కాలేదు. ఇంకా లెవెలింగ్లు కూడా ఇంజనీర్లకు చెప్పినట్టు అంటే లెవెలింగ్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా ఘాట్ రోడ్డు పూర్తి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి, తర్వాత తార్ రోడ్డు వేయాలి, ఘాట్ రోడ్డు మీదకి పైన టెంపుల్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కమిటీ వాళ్ళు దేవాలయ నిర్మాణం బాధ్యతలు కూడా కమిటీ ద్వారా మరి భక్తుల సహకారంతో దేవాలయ రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. మెట్లు దారి యొక్క నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. దానికి కావాల్సినటువంటి పూర్తి చేయుత సహకారం నేను అందిస్తాను. నా శాసనసభ్యునిగా నా వంతు సహకారం అందిస్తాను. కమిటీకి, పెద్దలకి, అందరికీ నా సహకారం ఇచ్చి ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఘాట్ రోడ్డుకి ఇంకా అవసరమైనటువంటి నిధులు, తార్ రోడ్డు వేయడానికి నిధులు సరిపోవని చెప్పేసి ఇంజనీర్లు చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ ఎస్టిమేషన్ లేపించి తార్ రోడ్డు వేయడానికి తార్ రోడ్డు వేయాలనేది సంకల్పం. ఈరోజు గతంలో చేసిన వర్క్ ఎంతవరకు ఉంది, నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి, దాన్ని ఒక ప్రణాళిక చేసుకోవడం కోసం ఈరోజు ఇంజనీర్లతో రావడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలిస్తాం. ఘాట్ రోడ్డు కూడా ఈరోజే వెళ్ళి పరిశీలిస్తాం. ఈ విధంగా శాసనసభ్యుడిగా నేను రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో గెలిచిన నేను ఈరోజు రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మిత్రులందరితో కలిసి ఈరోజు ఇటు మెట్లు దారి విజిట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఘాట్ రోడ్ విజిట్ చేస్తున్నాం. చక్కటి ప్రణాళిక తీసుకొస్తాం. ఇంజనీర్లతో మాట్లాడి దానికి ఎస్టిమేట్స్ వేయించి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఇంకేమేమి అవసరం ఉందో దాన్ని ఎస్టిమేట్ చేయించి తొందరలోనే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నా.
For more videos like this, subscribe Big TV channel.